మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఆవిడ అన్నిట్లో ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆవిడ బాధ. ఒక ఆవిడెవరో శారీ పంపించారు. ఏంటండి శారీ పంపించానన్నారు కదా, ఇంకా నాకు రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాను. ఈ వెలికి చేస్తలేంది ఏమో వీటితో సమానం. ఎవరు తిట్టారో డిలీట్ చేసేసి రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. సమాజంలో ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా సార్, వై నాట్, డెఫినెట్ గా అవుతుంది. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. నేను పుస్తకం వేసుకోనండి, నేను మెట్టలు వేసుకోనండి, నేను ఇలాగ నిన్ను ఎవరు చెప్పమన్నాడు, నీ ఇష్టం, నీ ఎవరికి నువ్వు చెప్పు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందండి, ఆవిడ చెప్పుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఆమెకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది సార్. నా స్వేచ్ఛను కూడా 10 మందితో కలిసి పంచుకుంటా నేను. నన్ను ఎందుకు మీరు నా నోరు నొక్కుతున్నారు? నిన్న ఎవడన్నా వచ్చి ఏ ఎందుకు వేసుకోలే పుస్తకాలు అన్నప్పుడు చెప్పు. నువ్వు ఎవరు ఏం అనక ముందుకు ఎందుకు చెప్తున్నావు అంటున్నా. చెప్పడానికి నిన్ను ఎవరన్నా అడిగారా? నిన్ను అడిగారా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. గుర్తింపు కోసం అండి. ఇప్పుడు వాళ్ళు ఎవరిని గుర్తించట్లేదు, వాళ్ళ గుర్తింపు కోసం ఏ విధంగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అనేది ఏంటంటే నా లంగా బొంద ఊసిపోయినా ఏం కాదు, కానీ పక్కింటోడు నవ్విండి అనేది మీ తప్పు. ఓ మై గాడ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఎవరు నాగం చేయడానికి పిల్లలు టెంప్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లలు ఫోన్లు ఇస్తే ఫోన్లు చచ్చిపోతున్నారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. అది చెప్పాను. నన్ను నువ్వు జడ్జి చేసి నన్ను గొంతు నొక్కి నా మీద కేసులు పెడితే నేను భయపడతానా? నన్ను గుర్తించండి, నా వే కరెక్ట్ అని అంటే ఆవిడ వేలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? మహిళా సంఘాలు కానీ ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. పరిస్థితులు ఇప్పుడు అనసూయ గారు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఎంత తక్కువ కప్పుకుంటే అంత విలువ వస్తుందేమో చెప్పి వాళ్ళు వేలు ఆలోచిస్తున్నారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అంటే ఆవిడ ఓపెనింగ్స్ వచ్చేటప్పుడు ఆవిడ చూడడానికి వస్తున్నారంటే ఆవిడ నిండుగా ఉంటే చూడడానికి ఎవరు వస్తారండి? ఏంటి బాబా అన్న ఇంకోసారి అంటే ఆవిడ ఓపెనింగ్స్ వచ్చేటప్పుడు ఆవిడ చూడడానికి వస్తున్నారంటే ఆవిడ నిండుగా ఉంటే చూడడానికి ఎవరు వస్తారండి? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈవిడ గారిని చూసుకొని చాలా మంది పిల్లలు ఊహించుకుంటున్నారు. అంటే ఇక ఈమెలాగా ఉండాలి, ఈమెలాగా డ్రెస్లు వేసుకోవాలని కొంతమంది భర్తలు కూడా భార్యలను ఇబ్బంది పెడుతున్నారు. అనసూయ మొత్తం ఇప్పుకొని చూపిస్తుంది కదా సగం. దే జాతికి చెందిందని అడగండి. అడిగిందని చెప్పాడు. ఆరిపోయిన అరగుండు వెదవి వీడు. మీ వైపు బికినీలు వేసుకొని బయటికి పంపిస్తామని అడగండి. చెప్తున్నా నీ పిండకూడదు, నీ పిండకూడదు పగులుతుంది. చెప్తున్నా నీ పిండకూడదు, నీ పిండకూడదు. వీడిని మాత్రం అందరూ అందంగా కనిపించారు. అనసూయ ఒక్కతే కనిపిస్తుంది. ఆడికి పోయి దాని సంఖ నాకు పోయి ఆ 20 ఎంత చెప్పినా మళ్ళా వాడు లాస్ట్ కు అనసూయ సంఖ నాకనికనే పోతాడు. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అనసూయ కడ్రాయతో వస్తుందిరా, నీకు 3 వస్తుందా రాదా? అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.